Hey Ruth, what's up? హాయ్ సామ్, హౌ ఆర్ యూ? Yeah, doing good. ఎట్లా నీ రిపెండెన్స్ ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది సామ్, చెప్పినా కదా, వన్ స్టెప్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఓకే ఎందుకంటే ఈసారి నేను చాలా డిటర్మైన్డ్ గా ఐ వాంట్ టు ఫాస్ట్ అండ్ ప్రే సామ్. ఓకే ఓకే కానీ మళ్ళీ కొన్నిసార్లు ఏమో అనిపిస్తుంది, ఎందుకురా అసలే హలీం సీజన్, నోరు కట్టేసుకొని మరి చేద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కడో ఏం వేస్ట్ ఫాస్టింగ్ చేసి అనిపిస్తుంది సామ్. నో 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 రూత్, అట్లా అనలేం మనము. కెన్ యూ నేమ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద బైబిల్ లైక్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, మంచి దైవజనులు, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా? కెన్ యూ నేమ్ దెమ్? యా, మోసెస్. మోసెస్. Paul. Did Moses fast and pray? Yes, he did 40 days. Did Paul fast and pray? Yes, he did. అవును. Yeah. ఇంకా ఎనీబడి ఎల్స్? Jesus. జీసస్, did he fast and pray? Of course, wilderness లో. ఎగ్జాక్ట్లీ. హలీం సీజన్ లో ఫాస్ట్ చేయడం వేస్ట్ అని అనుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. యేసు ప్రభువే సమయాన్ని తీసుకొని ఫాస్టింగ్ చేసినప్పుడు మనం యంగ్ జనరేషన్ గా అరే అంత అవసరం అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవునంటావా? యా. ఓకే సామ్. Hello everybody, greetings in Jesus' name. Welcome to another episode of Bible Eyes. Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. We are so happy to come back, to have another, raw conversation. ఎగ్జాక్ట్లీ. And get to know so many things from the word Yeah. of God. కానీ సామ్, నిజంగా ఒకటి చెప్పాలా నీకు, Yeah. ఇప్పుడు ఫాస్టింగ్ అని మస్తు నడుస్తుంది సామ్. అవును. ఫిజికల్ బెనిఫిట్స్ కోసమేమో మనుషులు బాడీ డీటాక్స్ అవ్వాలి, అవును. ఫాస్టింగ్ చేయాలి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి, అప్పుడు దానికి బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా అన్ని రకాలుగా దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ అని చెప్తున్నారు కదా. స్పిరిచువల్ గా కూడా ఫాస్టింగ్ చేయాలని దేవుడి వాక్యంలో ఉంది కదా Yes, సామ్. yes. కానీ ఏంటి సామ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ గెట్ ఇఫ్ ఐ ఫాస్ట్ యా, ఎగ్జాక్ట్లీ. స్పిరిచువల్లీ? అవును, స్పిరిచువల్ గా నాకు ఏం బెనిఫిట్ వస్తుంది అని మనం ఆలోచన చేద్దాము. జాన్ ఆర్ రైజ్ అనే వ్యక్తి ఏమని రాస్తాడంటే, ఫాస్టింగ్ ఈజ్ అ ఫర్గాటన్ ఆర్ట్ అని రాస్తాడు. సో మన యంగ్ లైఫ్స్ లో, మీ లైఫ్ అన్నా నా లైఫ్ అన్నా, యంగ్స్టర్స్ గా ఫాస్టింగ్ అనేది మనకు దూరికి బాత్ అయిపోయింది. ఫాస్టింగ్ అంటే డైటింగ్ కాదు. ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ అకంపెనీడ్ బై ప్రేయర్. Yeah, but frankly speaking, every year during Lenten time, I used to say, I'm going to fast. And that was just, to diet. And కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. Yeah. అంటే సామ్, ఇప్పుడు నన్ను ఆకలి చంపేసుకొని దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు నాకేమీ ఎక్స్ట్రా కనికరం చూపించి ఫేవర్ చూపించడా? లేదు లేదు, ఫాస్టింగ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ రీప్లేసింగ్ అవర్ మీల్ టైమ్ విత్ స్పిరిచువల్ ఇంటిమేసీ విత్ ద లార్డ్. Okay. దేవునితో సహవాసం గడపడానికి మనం సమయాన్ని కేటాయించడం. Yeah. ఇట్స్ లైక్ ఇంటెన్షనల్లీ క్లియరింగ్ అవర్ వే. అంటే మనం ప్రీఆక్యుపైడ్ లైఫ్స్ తో ఉంటాం. బేసిక్ గా ఫుడ్ ఇచ్చింది దేవుడే. Exactly. బైబిల్ ఏమంటుంది? వి థ్యాంక్ గాడ్ ఫర్ ద ఫుడ్. Yes. సో డిలైటింగ్ ఇన్ ఫుడ్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. Yeah. ఆహారంలో ఆనందించడం మంచిది. అండ్ స్లీప్ ఈస్ గివెన్ బై గాడ్. Yes. నిద్ర కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు రెస్ట్ తీసుకోమని బాడీకి దేవుడే ఆ టైం సెట్ చేశాడు. Correct. కానీ వీటిని కూడా పక్కన పెట్టి దేవునికి సమయం ఇవ్వడం అనేది అది ప్రాముఖ్యమైనది, అది ఉన్నతమైనది. అండ్ ఆయనకు సన్నిహితంగా రావడానికి అదొక అవకాశంగా మనం కన్సిడర్ చేయవచ్చు. Oh. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ యంగ్స్టర్స్ గా ఈ రోజుల్లో దేవునితో సన్నిహితమైన ఫెలోషిప్ ని మర్చిపోయే టైమ్స్ లో ఐ థింక్ వీ నీడ్ టు బ్రింగ్ బ్యాక్ ఫాస్టింగ్ ఇన్ అవర్ యంగ్ లైఫ్స్. నా లైఫ్ అన్నా, మీ లైఫ్ అన్నా, Yeah, Sam. we need to cultivate the art of fasting and prayer in these times. యా, సో వాట్ యూర్ సేయింగ్ ఇస్, కొన్నిసార్లు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ లోనే ఎంత డేటా నిండిపోతుంటే క్లియర్ ద క్లటర్ అని చెప్పి అది అడుగుతా Correct, ఉంటది. సో correct. అండ్ దెన్ వీ నీడ్ టు టేక్ టైమ్ టు క్లియర్ ఆల్ ద క్లటర్. సో Exactly. దట్ గోస్ ద సేమ్ విత్ ఎవ్రీథింగ్. మన Yes. ఇళ్లలో కానీ మన క్లీనింగ్ టైం. సో Yes. ఇస్ ఇట్ ఆల్సో సంథింగ్ లైక్ దట్ యూ స్పెండ్ సమ్ టైమ్ టు క్లియర్ అవర్ సెల్వ్స్ Yeah. ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ Exactly. డిస్ట్రాక్షన్స్, ఫ్రమ్ ద Yeah. నాయిస్ ఆఫ్ ద వరల్డ్, Yeah. జస్ట్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. Cutting the noise of the world ఒక పక్కన, కరెక్ట్. ఇంకో పక్కన ఏంటంటే డిలైటింగ్ ఇన్ ద లార్డ్. ఓకే. సో టూ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్. యా. ఈ విధంగా మనం ఆలోచన చేయొచ్చు. ఏంటంటే, యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ మై నెసెసరీ ఫుడ్. నీవు నా ప్రతిదిన ఆహారం కంటే ఇంకా ఎక్కువ అవసరం నాకు అని చెప్పడమే దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ రిలేషనల్ థింగ్. ఫాస్టింగ్ Yeah. అనేది ఇట్స్ నాట్ అ రిచువల్. సో ఇక్కడ చాలా కేర్ఫుల్ గా మనం ఉండాల్సిన అవసరం ఉంది. సో శామ్, ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేస్తే స్పిరిచువల్ గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి శామ్? యా, బెనిఫిట్స్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు ఆస్క్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అడిగినప్పుడు, ఒక బిబ్లికల్ పర్స్పెక్టివ్ మనం తీసుకున్నప్పుడు, డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. సో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ త్రూ ద లెన్స్ ఆఫ్ స్క్రిప్చర్. ఎగ్జాక్ట్లీ. బైబిల్లో చూసుకుంటే, ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ బేసికలీ మనం ఏం చూస్తామంటే, చాలా ఇన్సిడెంట్స్ లో ఎప్పుడైతే ప్రజలు వెన్ దే హ్యాడ్ నో హోప్, ఇంకా వేరే నిరీక్షణ లేదు,
ఇంకా వేరే మార్గం మాకు లేదు, ఇట్స్ ఎ డెడ్ ఎండ్ ఫర్ అస్, ఈ రోడ్ బ్లాక్ అయిపోయింది ఇక్కడతోని, ఇట్స్ డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ లో కరెక్ట్. వాళ్ళు దే డిపెండెంట్ ఆన్ ద లార్డ్, దేవుని మీద ఆధారపడినారు. సో ఎలా ఆధారపడినారు అంటే దే ఫాస్టెడ్ అండ్ ప్రేడ్. సో ఫాస్టింగ్ అకంపెనీడ్ బై ప్రేయర్, ఉపవాసం చేసి వాళ్ళు ప్రార్థన చేయడానికి కూడుకున్నారు. ఎందుకంటే ఇంకా లార్డ్ వీ హ్యావ్ నో అదర్ ఇంపార్టెంట్ థింగ్, కానీ మాకు ఒకటే కావాలి, వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూ, వీ హ్యావ్ టు సీక్ యువర్ ఫేస్, నీ సహాయం మాకు కావాలి, ఇంకా మాకు వే అవుట్ అనేది లేదు, యు ఆర్ ఆర్ ఓన్లీ హోప్ అని చెప్పడానికి వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని పక్కన పెట్టి దే స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ ద లార్డ్. అండ్ అట్లాంటి టైమ్స్ లో when they fasted and prayed, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు they received help from God himself. For example, మనం ఎస్తేర్ని తీసుకున్న ఆ భయంకరమైన సిచ్యువేషన్ లో హోల్ జూస్ ని వైప్ అవుట్ చేద్దామన్న సిచ్యువేషన్ లో, సో when they took time to fast, ఉపవాసం ఉండి ప్రార్థించడానికి టైం తీసుకున్నప్పుడు God reversed the ఆర్డర్ ని రివర్స్ చేసినట్టు చూస్తున్నాం. మనం ఎస్తేర్ లైఫ్ లో చూస్తే ఉపవాసం ఉంటున్నప్పుడు she had no other way, ఆమెకి ఖచ్చితంగా అది పాజిటివ్ రిజల్టే ఉంటుందా అని లేదు. బట్ వన్ థింగ్ షీ సెడ్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. ఎందుకంటే మనం ఏం చేయలేం, మనకు హెల్ప్ రావాలంటే ఒకటే మార్గం, ఇట్స్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి మాత్రమే రావాలని. when the whole nation as Jews they knelt down and prayed, దేవుడు వాళ్ళకి గొప్ప విక్టరీ ట్రబుల్డ్ టైమ్స్ లో ఇచ్చినట్టు మనం చూస్తాం. సో she called for a fast for a nation's rescue. Exactly for a nation's rescue. సో ఏం అడ్వాంటేజ్ అంటే మనం చాలా సార్లు ఈ రోజులలో వి బికమ్ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. I am enough for me. I am enough. So I don't need anybody, I don't need anything. ఏదున్నా నాకు యాప్స్ ఉన్నాయి, ఏదున్నా ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్. సో నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని నేర్పిస్తా ఉంది. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ అ సొల్యూషన్ అని నేర్పిస్తా ఉంది. కానీ యాజ్ పీపుల్ హావ్ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్, దేవుని నమ్మిన బిడ్డలంగా, యంగ్స్టర్స్ గా మన లైఫ్స్ లో దేర్ మైట్ బి సో మెనీ డెడ్ ఎండ్స్. ఇంకా ముందుకెళ్ళే దేర్ విల్ బి, ఇంకెక్కడ సహాయం దొరకదు. అప్పుడు నేను కొండల తట్టు కన్నులు అనక తప్పదు. సో ఇది స్పెసిఫిక్, అంటే నార్మల్ గా ప్రేయర్ చేస్తే దేవుడు హెల్ప్ చేయడా చేస్తాడు, కానీ ఇది స్పెసిఫిక్ గా అర్జెంట్ నీడ్ ఇంకేం లేదు, ఇంకా ఆల్మోస్ట్ ఆర్డర్ వచ్చి చంపేయడానికి వచ్చేస్తున్నారు అనే టైంలో వారు ప్రత్యేకంగా సమయం తీసుకొని ప్రార్థించినప్పుడు గాడ్ ఆన్సర్డ్ దెమ్ అండ్ డెలివర్డ్ దెమ్. సో ఈ రోజు యంగ్స్టర్స్ గా మనం చూసుకుంటే ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ గుండా బ్యాట్లింగ్ యాక్చువల్లీ. మన ఐడెంటిటీ క్రైసిస్ గానీ, లోన్లీనెస్ గానీ, రిలేషన్షిప్ క్రైసిస్ గానీ, వీ కెన్ నేమ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టుడే. స్ట్రెస్ అండ్ డిప్రెషన్ అండ్ వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి టైమ్స్ లో దేర్ మైట్ బి ఎ నీడ్, దేర్ మైట్ బి ఎ ట్రబుల్. ఇక్కడ హోప్ ఏం ఉండకపోవచ్చు, బట్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, ఇట్స్ సీకింగ్ ద లార్డ్ డైరెక్ట్లీ. అనుమానం లేకుండా దేవుడు ఆన్సర్ చేస్తాడు. So in times of distress, in times of defeat, in times of failure in our lives, correct, when we are left at nothing else to do, ఇంకా మనకి ఏం చేయడానికి లేదు అన్నప్పుడు the one thing that we can all do is fast and pray. Exactly, you're right. కానీ ఇక్కడ ఒక కాషన్ ఏంటంటే, we're not manipulating God. ఓకే, ఎందుకంటే నేను ఫాస్ట్ చేస్తున్నా దేవుడు నాకు చెయ్యాలి అనడానికి ఏం లేదు ఇక్కడ. ఆ కాషన్ మనం డ్రా చేసుకోవాలి, లేకపోతే విల్ బి రాంగ్. మళ్ళీ మనం ఫాస్ట్ చేస్తే దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడు. 21 days ఫాస్టింగ్, 50 days ఫాస్టింగ్ ఇట్లా పెట్టుకున్నందుకు దేవుడు ఏదో బ్లెస్ చేస్తాడు అనుకుంటే దట్స్ ఫూలిష్నెస్ తప్పించి ఇంకేం లేదు. ఓకే, అంటే యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి అడిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఖచ్చితంగా ఫాస్టింగ్ అనేది దేవుని ఫోర్స్ చేస్తుంది అంటే దట్స్ నాట్ ద రైట్ ఇంటెన్షన్. అంటే మీరు అంటే నువ్వు అనేది సామ్, లైక్ ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా కావాలంటే నువ్వు నాకు ఇచ్చేదాకా నేను తినా అని చెప్పి వాళ్ళకి తినకుండా ఉండి పేరెంట్స్ వాళ్ళు కొనిచ్చేదాకా అట్లా మొండి చేయడం. దిస్ ఇస్ నాట్ దట్, రైట్? ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ దిస్ లార్డ్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు మీ అండ్ ఐ విల్ ఫాస్ట్ అండ్ ప్రే. అది కాదు కదా. ఇట్స్ నాట్ లార్డ్ గివ్ మీ మై ఆన్సర్, ఇట్స్ లార్డ్ గివ్ మీ యువర్ ఆన్సర్. నాకు నచ్చింది నువ్వు ఇయ్యి అనేది కాదు ఇది. ప్రభా నీకు నచ్చింది నువ్వు చేయి అనేది. సో హెల్ప్ మే నాట్ బి వాట్ యూ థింక్. సహాయము నువ్వు అనుకున్నది అయి ఉండకపోవచ్చు, దేవుడు సహాయం చేస్తాడు, అది ఆయన ఎట్లనన్నా చేస్తాడు. సో కానీ ద పాయింట్ ఇస్ ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్ గాడ్ విల్ డెఫినెట్లీ open a door as he has promised in scripture. Yeah, there's a beautiful hymn kada Sam, we all sing, sweet hour of prayer, sweet hour of prayer, that calls me from the world of care. One of my favorite hymn. Yeah, and bids me to my Father's throne, makes all my wants and wishes known. In seasons of distress and grief, my soul has often found relief and oft escaped the tempter's snare.
బై By దై thy return. స్వీట్ Yeah. అవర్ ఆఫ్ ప్రేయర్. అవును సామ్, తెలుగులో కూడా ఉంది కదా, ఓ ప్రార్థన సుప్రార్థన అనే హిమ్. Yeah, exactly. ఐ థింక్ లిస్నింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ హిమ్స్ మనకి చాలా దే విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద ప్రెషస్నెస్ ఆఫ్ Exactly. ప్రేయర్, ఆఫ్ ఫాస్టింగ్. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ గా ఏదన్నా మనకి ఇమీడియట్ హెల్ప్ కావాలంటే మనం పరిగెట్టే చోట్ల చాలా ఉన్నాయి. బట్ మోర్ దెన్ అ థెరపీ, మోర్ దెన్ అ ఫ్రెండ్, మోర్ దెన్ అ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్, Correct. వాట్ వీ నీడ్ ఇస్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. Exactly. That దేవుని is- తట్టు తిరిగి గాడ్ ఇస్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. దేవుడే మన ఆశ్రయదుర్గము, ఆపత్కాల సమయంలో నమ్మదగిన సహాయము. సహాయం. Yeah. సో అనుమానం లేకుండా ఆయన తట్టు తిరగాల్సిన అవసరం ఉంది. సో శామ్, మనకి హెల్ప్లెస్ కండిషన్ లో వి ఫైండ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ అని నేర్చుకున్నాం. Exactly, yeah. వాట్ ఎల్స్ శామ్? అండ్ ఇంకా అలానే ఆలోచిస్తే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అంటే ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ గా మనం బైబిల్లో సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే, గాడ్ విల్ రివీల్ టు అస్ వాట్స్ రాంగ్ విత్ అస్ అండ్ వీ విల్ నో ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్. జాషువా చాప్టర్ 7 లో గొప్ప విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ జాషువా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కరెక్ట్. ఈ ఆయ అనేది ఏం పెద్ద మనం ప్రిపరేషన్ అవసరం లేదు, నువ్వు ఉట్టిగానే మనం నాశనం చేయొచ్చు Correct. అనుకొని కలిసి వెళ్ళేసరికి టోటల్ డిఫీట్ అయ్యి వచ్చేస్తారు. కానీ ఆ టైంలో జాషువా ఏం చేస్తాడంటే, ఈ పుట్స్ ఆన్ హిస్ సాక్ క్లాత్, వాళ్ళు ఫాస్ట్ చేసి ప్రేయర్ చేసినట్టు మనం గుర్తిస్తాం. సో ఆ టైంలో దేవుడు స్పెసిఫిక్ గా, జాషువా నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, బట్ నీ దగ్గర దే సంథింగ్ ఫార్బిడెన్. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మీ క్యాంప్ లో ఉంది అని జాషువాకి ప్రత్యేకంగా హీ రివీల్స్ టు హిమ్. మనం కూడా యంగ్స్టర్స్ గా కొన్నిసార్లు మనం ఏ జనరేషన్ లో ఉన్నామంటే, ఎవ్రీథింగ్ ఇస్ రైట్ విత్ మీ, అంతా నేతో బాగానే ఉంది, ఐఎమ్ ఆల్ గుడ్ అనుకుంటాం. కానీ సామ్ 139 లో మనం చదివినట్లు, సర్చ్ మీ యువర్ గాడ్, సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వికెడ్ వే ఇన్ మీ, నాలో ఏదైనా నీకు విరోధమైన పాపం ఏదైనా ఉంటే చూడు ప్రవ్వా, పరీక్షించు అని అడిగే టైమే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నార్మల్ గా ఎందుకు ఇది చేయలేమంటే చెయ్యొచ్చు, కానీ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు వాలంటరీగా వే అంతా క్లియర్ చేసుకొని, దేవా ప్లీజ్ ఎగ్జామిన్ మీ అని ఒక డెస్పరేషన్ మన హార్ట్స్ లో కలుగుతుంది. అండ్ అది లీడ్ టు ద సీరియస్నెస్. అరే ఇది ఇంత సీరియస్ ఆ దేవునికి, ఈ పాపం యొక్క తీవ్రత అనేది మనం గుర్తిస్తాం. లేదు అంటే ఇది చిన్నదే, ఇది అందరు చేస్తుంది అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేసినప్పుడు మనలో పాపం ఏముందో దేవుడు రివీల్ చేస్తాడు, అండ్ ఆ పాపం యొక్క సీరియస్నెస్ రివీల్ చేస్తాడు. అండ్ అది మనం కనుగొన్నప్పుడు ఏమవుతుందంటే, జెన్యూన్ రిపెంటెన్స్ మన నుంచి వస్తుంది, నిజమైన పశ్చాత్తాపం వస్తుంది. నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవునికి దగ్గర కాకుండా ఉండలేం మనం. That's such a wonderful thing. అవును Sam, I remember, once when I was also praying, fasting and praying, I thought I confessed a particular sin in the presence of God. ఈ విషయం నేను దేవునితో ఆల్రెడీ ఒప్పుకున్నా, నేను బాగానే ఉన్నా, దేవుడి సైట్ లో బాగానే ఉన్నాను అనుకున్నా. కానీ దట్ పర్టిక్యులర్ మూమెంట్ లో వెన్ ఐ వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ దేవా, ఇంకా నా పాపాలు ఏమున్నాయో నాకు జ్ఞాపకం చేయండి, నేను ఏదైనా నీ సన్నిధిలో ఒప్పుకోకపోతే నాకు సహాయం చేయండి అని ప్రేయర్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ గా దాన్ని నా మెమరీలోకి తీసుకొచ్చి, అంటే ఎప్పుడు కలగనంత దుఃఖం ఆ విషయంలో నాకు ఆ రోజు కలిగి, దేవుని సన్నిధిలో దేవుని క్షమాపణ అడిగి ఒక గొప్ప పీస్ ని నేను పొందుకున్నా సామ్. అంటే దట్ ఈస్ లైక్ సమ్ టైమ్స్ వి థింక్ ఏం కాదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, నేను ఆల్రెడీ దీని గురించి ఒప్పేసుకున్నాను కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ ద వే గాడ్ వాంట్స్ అస్ టు రిపెంట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ సిన్, ఇఫ్ వీ డోంట్ డూ ఇట్, దెన్ ఐ థింక్ ఆ ఆనెస్ట్ జెన్యూన్ రిపెంటెన్స్ మనలో లేకపోతే సరి అయిన పీస్, ఇంకా దేవునితో రిలేషన్షిప్ రెస్టోర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా సార్. సో ఐ థింక్ లైక్ యూ మెన్షన్ ఈ జాషువా ఎగ్జాంపుల్ నుంచి, వెన్ వీ ఫేస్ ఫెయిల్యూర్ అండ్ వెన్ వీ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, దేవుడి దగ్గరకు వచ్చి, దేవా వాట్ ఈస్ రాంగ్ విత్ మీ, లేకపోతే షో మీ, ఇంకా నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను, ఇంకా నేను ఎక్కడ, వేర్ am I hurting you అని డెఫినెట్లీ we need to ask. అందుకే ఈవెన్ ప్యూరిటన్స్ when they prayed, they always used to have this closet prayer అనే term. They always wanted to keep it a private. They used to go into a secluded place where nobody sees. They wanted to be hidden when they wanted to fast and pray. That's really good. Closet prayer మనం కూడా అది అలవాటు చేసుకోవాలి. We should bring back closet praying. The previous generations before us, ఫాస్టింగ్ వాజ్ లైక్ రెగ్యులర్ థింగ్. వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం అనేది వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ లో ఒక పార్ట్. కానీ ఈ రోజు మనం పాటలు పాడడానికి కానీ మరొకటి చేయడానికి తప్పకుండా ముందుకు వస్తాం. ఫాస్టింగ్ అంటే మళ్ళీ డైటింగ్ కాదు. అది మన జనరేషన్ బాగా నేర్చుకున్నాం. వీ కెన్ స్కిప్ ఫుడ్ ఈజీలీ. కానీ ఇట్స్ రీడింగ్ హిస్ వర్డ్, ఇట్స్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్, హావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్. లార్డ్ ఐ వాంట్ టు నో యూ మోర్, నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నా అనే ఒక డెస్పరేషన్ హార్ట్ లోంచి రావాల్సిన అవసరం ఉంది. అండ్ అటువంటి సహవాసము
ఈ రీతిగా మనం దేవునికి దగ్గర అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ అస్. నిజంగా శామ్, ఐ థింక్ ఐ ఆల్సో రిమెంబర్ దట్ డిఎల్ మూడీ కూడా ఆయన ఎన్నోసార్లు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్ ఎంకరేజ్ చేసినాడు, ఆయన చేసినాడు. Yeah. ఎన్నో బిగినింగ్స్ దేవుని సేవలో చేస్తున్నప్పుడు హీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి టు కమ్ అలాంగ్ అండ్ ప్రే విత్ హిమ్. అప్పుడు ఎప్పుడు కూడా హీ ఎంఫసైజ్డ్ ఆన్ వెన్ వీ కమ్ టుగెదర్ కార్పొరేట్గా, వెన్ వీఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, వీ నీడ్ టు ఎంప్టీ అవర్ సెల్వ్స్, Exactly. గెట్ రిడ్ ఆఫ్ అవర్ సెల్వ్స్ Yeah. అండ్ ఆస్క్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఫిల్ అస్. Yes. సో ఫాస్టింగ్ లో మనం వచ్చినప్పుడు వీ షుడ్ ఆస్క్ గాడ్ టు దేవా గెట్ రిడ్ ఆఫ్ మీ Yes. అండ్ ఫిల్ మీ విత్ యూ, మోర్ ఆఫ్ యూ ఇన్ మై లైఫ్, రైట్? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్. అవును. Yes, Sam. Sam, అయితే నాకు ఒక ఇన్సిడెంట్ I want to remember. There's one of my friend, okay? Okay. Just for an example, I'm sharing this. So there's one of my friend and she dedicates some time every year to fast and pray. ఓకే. ఫాస్టింగ్కి అయితే నేను తప్పకుండా టైం ఇస్తా అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కొన్ని డేస్, ఒక Okay. 40 days అన్నా మినిమం. అప్పుడు మంచిగా ఆమె ఇష్టమైన ఫుడ్స్ తినదు, ఇష్టమైన క్లోత్స్ వేసుకోదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీఈ్ వన్ సీరియల్ ఫ్రీక్ అనమాట. ఓకే. సో అంటే అబ్సల్యూట్లీ ఈ 40 days నేను ఒక్క సీరియల్ కూడా వాచ్ చేయ. దట్స్ అవర్ కమిట్మెంట్. ఓకే. నేను ఆశ్చర్యపోయినా, అరే ఎంత గ్రేట్, యా. ఇది నువ్వు సీరియల్స్ కూడా మానేసి అంతలాగా దేవుడితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే చాలా గ్రేట్. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే 40 days అయిపోయినాక వదిలేసిన 40 days సీరియల్స్ మొత్తం అన్ని కలిపి ఒకటే రోజు కూర్చొని కవర్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి ఫాస్టింగ్ Yeah. ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్? దీని గురించి ఆలోచిస్తే యూ డోంట్ ఫాస్ట్ టు అవాయిడ్ సర్టన్ థింగ్స్ ఫర్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. ఏదో కొన్ని రోజుల కొరకు కొన్ని పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ నేను తీసేసుకుంటా అనేది నిజంగా ఫాస్టింగ్ ఏమాత్రం కాదు. అది సమ్ కైండ్ ఆఫ్ అ రిచువలిస్టిక్ థింగ్. కానీ బిబ్లికల్ ఫాస్టింగ్ కి అదర్ ఫాస్ట్ ఇన్ అదర్ రిలీజియన్స్ కి తేడా ఏంటి అంటే, యూ ఫాస్ట్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. దేవునితో సహవాసం మనము ఉపవాసం చేస్తాం. మనము దేవుని ఫేవర్ పొందుకోవడానికి ఉపవాసం చేయం. ఓకే. దేవుడు మనలో ఏమి రాంగ్ ఉందని రివీల్ చేయడమే కాదు, బట్ హీ విల్ గివ్ విక్టరీ ఓవర్ దట్. ఆయన ఎగ్జాక్ట్లీ, హీ విల్ గివ్ విక్టరీ ఓవర్ దట్. సో అంటే కొన్ని పాపాలని మనం వదలలేం, ఎస్పెషల్లీ బిలీవర్స్ గా. చాలా సార్లు కొన్నిటిని మనం జయం పొందలేం ఈజీగా, చాలా కష్టం అవుతా ఉంటది. చాలా మంది బిలీవర్స్ కూడా స్ట్రగుల్ అవుతా ఉంటారు, దీన్ని నేను ఎట్లా వదులుకోవాలి అని. అండ్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, గాడ్ విల్ గివ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. బేసిక్ గా మనం డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా చూస్తే, స్విమ్మింగ్ చేసే ముందు దే డోంట్ ఈట్, కాంపిటీషన్స్ ముందు తింటే వాళ్ళు చేయలేరు, క్రామ్స్ వచ్చేస్తాయి. కరెక్ట్. ఓకే. తర్వాత ఇఫ్ ఎనీబడి ఈస్ సింగింగ్, దే డోంట్ ఈట్. ఇప్పుడు రికార్డింగ్ సెషన్స్ ఉంటే ఫుల్ గా తినేసి నేను వెళ్ళి పాడతా అనే వాళ్ళు చాలా తక్కువ. అట్లా పాడితే కూడా సరిగ్గా దిల్ బి డిస్టర్బెన్స్. ఓకే. రన్నింగ్ రేస్ అప్పుడు తినరు. సో చాలా చాలా ఈవెంట్స్ లో దే డోంట్ ఈట్ బిఫోర్ దే డూ ద ఇంపార్టెంట్ ఈవెంట్, బికాస్ ఇట్ హిండర్స్ దెమ్. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ కోసము దే ఈట్ ఆఫ్టర్ దట్, అంటే వాళ్ళ ఈవెంట్ అయిపోయిన తర్వాత తింటారు. కరెక్ట్. మరి మనము when you're trying to seek the face of the Lord and దేవునితో సన్నిహితమైన సహవాసం కలిగి నా పాపాన్ని తీసివేయి ప్రభువా అని అనాలనుకుంటున్నప్పుడు మరి ఇది ఇంపార్టెంట్ కాదంటారా? భోజన నిండా ఉంటే నిద్ర తప్ప ఏం రాదు. అందుకే చాలా సార్లు ప్రేయర్ చేయాలంటే నిద్రపోతాం. ఎగ్జాక్ట్లీ. అందుకు మనం ఆలోచన చేయాలి ఏంటంటే, ఏదైనా స్ట్రగుల్ అవుతుంటే, ఈరోజు మనం అందరం కంప్లైంట్ చేస్తాం, అసలు ఉండలేకపోతున్నాము, వాక్యం చదవలేకపోతున్నాము, అసలు పాపాన్ని జయించలేకపోతున్నాము, నేను ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, నేను ఈ పాపాన్ని క్విట్ అవ్వలేకపోతున్నాను, నేను ఈ హ్యాబిట్స్ని వదులుకోలేకపోతున్నాను, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎట్లా నేను బయటికి రావాలి అంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. అంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అంటున్నప్పుడు ఏంటిది? ఉపవాసం అంటే ఆకలి కాదు, కరెక్ట్, దేవునితో సహవాసం, ఆయన వాక్యాన్ని చదవడం, ఇట్స్ గెటింగ్ క్లోజర్ టు ద లార్డ్. ఆయనకు సమీపంగా వచ్చేటప్పుడు మన జీవితంలో అపరిశుద్ధత అనేది వెళ్ళిపోతా ఉంటుంది. సో శామ్, దట్ అప్లైస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. మనం బిలీవర్స్ అని చెప్పుకుంటున్నా కూడా దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ సిన్ దట్ హార్బర్స్ ఇన్సైడ్ ఆఫ్ us. అది మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఏదైనా మన టెంపర్మెంట్స్ అవ్వచ్చు, ఒకరిని క్షమించలేని గుణం అవ్వచ్చు, ఏదైనా ఒక గాసిప్ అవ్వచ్చు, అదొక వీక్నెస్ లాగా ఉండిపోయి, హ్యావింగ్ అ ఫ్లాటరింగ్ టంగ్ ఆర్ స్లాండరింగ్ టంగ్, ఇలాంటివి కొన్ని సిన్స్ లాగా మనని అతుక్కుపోయి ఉంటాయి. మనం వాటిని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రాధాయపడినప్పుడు, వెన్ వి అక్నాలెడ్జ్ ఇట్, రికగ్నైజ్ అండ్
ask the Lord for Correct. help, Correct. definitely I think God will give victory over that sin. ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. యా, Yeah. దట్స్ సో ట్రూ. అండ్ ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో యాక్ట్స్ చాప్టర్ 13 లో మనం చూస్తాం, బర్నబాస్ అండ్ పాల్ ని వారు మిషనరీస్ గా పంపించడానికి యాంటియోక్ చర్చ్ దే ఫాస్ట్ అండ్ ప్రే. Yeah. సో దే గెట్ హెవెన్లీ విజ్డమ్, Mm. పరలోక సంబంధమైన జ్ఞానం దయచేసి దేవుడు వారిని నా కొరకు ప్రత్యేకించి వారిని పంపించండి అని గాడ్ గైడ్స్ దెమ్ For direction. ఎగ్జాక్ట్లీ. సో మన లైఫ్స్ లో కూడా వెన్ వీ నీడ్ డైరెక్షన్, ఏం చేయాలా ఏం చేయొద్దు అన్నప్పుడు Correct. డెఫినెట్లీ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే దేవునితో సన్నిహితంగా మనల్ని చేస్తుంది కాబట్టి ఒక ప్రాపర్ డైరెక్షన్ మనకి ఇస్తుంది. నేను ఎటు వెళ్ళాలా, నేను ఏ నిర్ణయం తీసుకోవాలా, నేను ఎలాగ ఈ డెసిషన్ తీసుకోవాలా అని ఒక గైడెన్స్ ఖచ్చితంగా గాడ్ విల్ గైడ్ us. అలాంటి టైమ్స్ లో మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది దేవుడు ఇస్తాడు, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనకి ఎంత అప్పుడు ఉపయోగపడుతుంది. we'll take a step boldly and confidently. ఎగ్జాక్ట్లీ, బోల్డ్ గా కాన్ఫిడెంట్ గా తీసుకుంటాం. నా లైఫ్ లో కూడా చాలా సార్లు వెన్ ఐ వాజ్ అట్ క్రాస్ రోడ్స్, నేను క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎటు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెన్ ఐ వెంట్ టు ద లార్డ్, దేవుని సన్నిధికి వెళ్ళి ఆలోచన చేస్తూ ప్రార్థన చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేసి దేవుడు ప్రత్యక్షమై నానా నీకు శుభము, నేను డైరెక్ట్ చేస్తున్నా అని చెప్పలేదు, కానీ ఈ మేడ్ ద వే సో స్ట్రేట్, నా మార్గాన్ని స్ట్రేట్ గా చేసినాడు. అండ్ నా జీవితాన్ని ఎట్లా డైరెక్ట్ చేసినాడంటే ఐ థ్యాంక్ గాడ్, దేవుడు నన్ను ఆ రీతిగా నడిపించి క్రాస్ రోడ్స్ నుంచి రైట్ డైరెక్షన్ ఇచ్చినాడు. సో ఎట్లా అంటే నాట్ బై మై విజ్డమ్, Yeah. కానీ నేను డిపెండెంట్ ఆన్ ద లార్డ్, దేవుని మీద ఆధారపడినప్పుడు డైరెక్షన్ నాకు దొరికింది. So it's like at that moment you might not realize, but then after you come a little long way, యా, you look back and see, unless God directed my path, కరెక్ట్. I wouldn't come this way. ఎస్, అబ్సల్యూట్లీ Right? ట్రూ. Yeah. And also when we are in confusion, God will definitely give us proper direction, right? ట్రూ, ఎగ్జాక్ట్లీ. Yes, Sam, that is so true with all of us. When we really seek the Lord, He will help us. ఎస్, Yes, Sam. So, like you said, not just in your life, youngsters, guy, in all of our lives, we have so many decisions to make. కరెక్ట్. To which career path we want to choose, Yes. which kind of a life partner you want to marry, Yeah. or inka important decisions మన life లో ఉన్నప్పుడు, I think when we seek the Lord, He ఎగ్జాక్ట్లీ. will not leave us in confusion. అండ్ ఫైనలీ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవునితో సన్నిహితంగా అయ్యే ప్రాసెస్ లో గాడ్ విల్ గివ్ అస్ బర్డెన్ టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు భారం ఇస్తాడు. అది మన వల్ల మన సెల్ఫిష్ హార్ట్స్ కి కుదరదు, కానీ దేవుని హృదయానికి దగ్గర అయినప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి, ఇతరుల గురించి విజ్ఞాపన చేయడానికి దేవుడు ఆ బర్డెన్ మనకిస్తాడు. అండ్ నాట్ ఓన్లీ దాట్, మినిస్ట్రీలో కూడా వెన్ వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్, దేవుని శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ సాయం ద్వారా వాడబడాలన్నప్పుడు తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అది ఎంతో ఫలభరితంగా ఉంటుంది. Yes, Sam. మన జనరేషన్ కి నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మనం పర్సనల్ గా కూడా ఈ హ్యాబిట్ ని ఇట్ షుడ్ నాట్ బి అ ఫర్గాటన్ ఆర్ట్. Yeah. ఇది మర్చిపోయిన ఒక డిసిప్లిన్ ఉండదు, కానీ ఖచ్చితంగా మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారంగా ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఈ రోజు. సో ఫ్రెండ్స్, ఇన్ని విషయాలు మనం స్పిరిచువల్ బెనిఫిట్స్ గురించి విన్నాం కదా, ఫాస్టింగ్ గురించి. డోంట్ యూ థింక్ ఈవెన్ ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్? ఎగ్జాక్ట్లీ. Sam, why don't you share what are some practical things we can, how can we just start off? యా, వి నీడ్ టు స్టార్ట్ స్మాల్. ఒకటేసారి మొత్తం నేను అసలు ఫాస్టింగ్ చేయను అని అనుకోవడం కాదు, కానీ మేబీ వీ కెన్ స్టార్ట్ స్మాల్, చిన్న కొంచెం అట్లీస్ట్ 1 meal a day, Skipping one 1 meal అట్లా స్టార్ట్ చేసి మేబీ డెఫినెట్లీ ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో స్కిప్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే డిస్ట్రాక్షన్స్ ని కూడా స్కిప్ చేయాలి. ఈరోజు ఫోన్ పక్కన పెట్టుకొని ప్రేయర్ చేస్తే కష్టం. స్క్రీన్ టైం మానిటర్ చేసుకోవాలి. 6 hours నేను ఈరోజు స్పెండ్ చేసిన, సో అట్లీస్ట్ ఒక 2 hours కట్ చేసుకుంటా, 4 hours స్పెండ్ చేసి 2 hours ఐ విల్ గివ్ ఇట్ టు ద లార్డ్ అన్నట్టు నేను వాక్యం చదువుకుంటా ఆయనతో సహవాసంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన లైఫ్ ని సెట్ చేస్తాడు. సో ఒక మీల్ స్కిప్ చేద్దాం, డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉందాం. అన్నెసెసరీ యాప్స్ అంటే ఈ మధ్యలో అంటున్నారు కదా సామ్, ఈసారి మనము మోర్ దెన్ ఫుడ్ అండ్ ఆల్ వీ షుడ్ ఆల్సో డూ అ సోషల్ మీడియా ఫాస్ట్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే ఎస్, సోషల్ మీడియా ఫాస్ట్ ఇస్ ఇంపార్టెంట్, అండ్ అలాంగ్ విత్ దట్ కంబైన్ కాంబో ఫాస్ట్. whatever that is hindering ఎగ్జాక్ట్లీ, వాట్ ఎవర్ దట్ ఇస్ హిండరింగ్ షుడ్ బి టేకెన్ అవే. అండ్ తర్వాత ఫాస్ట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ గా ఎక్కువ మనం పోర్ట్రే అవ్వడానికి చూడొద్దు. ఫాస్ట్ అనౌన్స్మెంట్ కూడా చేయని అవసరం లేదు, ఎందుకంటే మన యంగ్స్టర్స్ గా లెట్స్ మేక్ ఇట్ ప్రైవేట్ గా ఇట్స్ సంథింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి మన మధ్య ఉందని గుర్తించాలి. అండ్ ఫాస్టింగ్ విత్ అ క్లియర్ పర్పస్, దేనికోసం ఫాస్టింగ్ చేస్తున్నాం అది కూడా
సెల్ఫిష్ పర్పస్ కాదు, స్పిరిచువల్ పర్పస్ గురించి ఫాస్ట్ చేసినప్పుడు ఆయనకు సన్నిహితంగా మనం అవుతాము. అండ్ ఈ టైమ్స్లో సరే ఇదంతా ఫాస్ట్ చేస్తున్నాను అని చెప్పడం కాదు, ఆ టైంని దేవునితో గడపడానికి రీప్లేస్ చేయాలి. ఓకే ఓకే. సో మీల్ టైం ఏదుందో, సోషల్ మీడియా ఫాస్ట్లో ఏ టైం అయితే వద్దు అనుకుంటున్నావో, ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ద టైమ్ స్పెండ్ విత్ గాడ్. యా, ఇన్ రీడింగ్ గాడ్స్ వర్డ్, ఇన్ Correct. ప్రేయర్. సో అట్లాంటి హ్యాబిట్ మనం కల్టివేట్ చేసుకుంటే మేబీ మన జనరేషన్ అంతా దేవునికి సన్నిహితంగా అవ్వడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. వీ విల్ బీ విట్నెసెస్ అండ్ గాడ్ ఆన్సర్స్ ఆర్ ప్రేయర్స్. అండ్ దేవుడుకి మనం సన్నిహితంగా అవ్వడానికి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఇస్ బెనిఫిషియల్ యా, అని మనం తెలుసుకుంటాం. అబ్సల్యూట్లీ శామ్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం విన్నాం కదా ఎన్ని రీతిలుగా మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం వల్ల దేవుని సన్నిధికి దగ్గర అవి బెనిఫిట్స్ ఎన్ని రకాలుగా స్పిరిచువల్ గా పొందుకుంటామని. Yeah. ఇంకెందుకు ఆలస్యం మరి, షుడ్ వి నాట్ టేక్ టైమ్ టు ఫాస్ట్ అండ్ ప్రే? Yes. ఏం చేయాలి ఇంతసేపు 2 గంటల అని మనం అనుకోవడానికి లేదు. వన్స్ వి స్టార్ట్ ప్రేయింగ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ హెల్ప్ us. Yes. Once we start reading the scripture, he will teach us. When we jot down and write down what he's teaching us, he will bring it into life into our hearts కదా. Correct. మనం ఆయనని వర్షిప్ చేయడానికి టైం తీసుకోవచ్చు, ఇంటర్సీడ్ చేయడానికి టైం తీసుకోవచ్చు. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ దట్ వీ కెన్ Yes. స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. Correct. లెట్స్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. దేవా, నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయండి అని ఈ తరం మనం నిజంగా దేవుని కొరకు జీవించినట్లయితే ఇట్ విల్ బి అమేజింగ్ కదా Yes, శామ్. yes. Yeah, అందుకే స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ లో లాస్ట్ వర్స్ ఉంటుంది ఏంటంటే, దిస్ రోబ్ ఆఫ్ ఫ్లెష్ ఐ విల్ డ్రాప్ అండ్ రైస్ టు రిసీవ్ ది ఎవర్-లాస్టింగ్ ప్రైజ్. Yes, Sam. And while I'm passing through the air, I will shout farewell, farewell, sweet hour of prayer. So ఈ బాడీని వదిలి వెళ్ళే టైం వరకు ప్రేయర్, ఫాస్టింగ్ are something that God has given us, which we can do only when we are in the flesh. బాడీని వదిలేసినప్పుడు దేవునితో ఉంటాం, మనకి ఆ ఛాన్స్ ఉండదు. సో అట్టి సహవాసాన్ని మనము అనుభవించడానికి అక్కడైతే నిత్య సహవాసంలో ఉంటాం, Yes, sir. కానీ ఇక్కడ కూడా ఆ సహవాసాన్ని కల్టివేట్ చేయడానికి దేవుడు మనందరికి కృప చూపించింది. Yes, Sam. So friends, before we say farewell to prayer, did we at least say hi to it? Yeah, exactly. I think we need to take time Yeah, to let's pray. spend in the presence of God. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు ఎన్నో వందనాలు. ఈ బైబిల్ లైఫ్ కాన్వర్జేషన్ ని దేవా మా అందరి వినికిడిలో దీవించండి. నిజంగా నీ కొరకు రైజింగ్ జనరేషన్ గా మేము ఉండగా ప్రభా దేవా, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లో మేము ఏమాత్రం వెనుకబడకుండా, Yes, Lord. ఇది మా వల్ల కాదు, ఇది మాకు కాదు అని మేము అనకుండా, తప్పక తండ్రి మేము మీకు దగ్గర అయ్యి మా బ్రతుకుల్ని మార్చుకొని మీ మహిమ కొరకు జీవించుటకు మమ్మల్ని అందరినీ ఉపవాస ప్రార్థనలో నడిపించమని ప్లీజ్ యేసయ్యా మీ సహాయంని కోరుకుంటూ ఈ కాన్వర్జేషన్ ని దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Thank you so much for joining, friends. I hope this conversation will be a blessing to all of you. And if it does, do share it with others. Until we see you again, God be with you all. Bye, everybody. Bye bye.